హలో అందరికీ. ఈరోజైతే మనం పెద్ద చేపల మార్కెట్‌కి అయితే వెళ్ళిపోతున్నామనమాట. చేపల మార్కెట్ చాలామందికి తెలిసే ఉంటుంది. అంతేకాకుండా సండే అయితే అక్కడ పెట్ మార్కెట్ కూడా నిర్వహిస్తారు. అక్కడ ఏమేమి ఉన్నాయనేది కూడా చూపించేస్తానండి. ముందుగా అయితే జెడ్పీ స్కూల్ ఎంతమందికి గుర్తుంది? నెల్లూరులో ఉండే వాళ్ళకి చాలామందికి జెడ్పీ స్కూల్‌తో అనుభవం ఎక్కువ ఉంటుందన్నమాట. మెమోరీస్ అంటే జ్ఞాపకాలు ఎక్కువ ఉండుంటాయి. నాకు కూడా అలాగే ఉన్నాయన్నమాట. మేము అప్పుడు లంచ్ ఎత్తుకెళ్తే ఎదురుగా చర్చ్ ఉంది. ఆ చర్చిలోకి వెళ్ళి అయితే కూర్చొని చెట్ల కింద అది ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళు. అంతేకాకుండా చింత చెట్టు ఒకటి ఉండేది. ఆ చింతకాయలు కూడా వేరుకొని తినేవాళ్ళము. ఇక్కడ ఇంకా మొత్తం సండే కాబట్టి చికెన్ షాపులు పక్కన కూరగాయ కొట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్య లైటింగ్ అనేది బాగా బిగించారు నెల్లూరులో. రోడ్ సైడ్స్ చాలా బాగుంది. ఒక్కసారి ఇలా రైడ్కి అయితే వెళ్ళండి. పొద్దున్నే వెదర్ ఇంత చల్లగా ఉంటుంది. దీంట్లో వేడి వేడి దోశలు, చేపల పులుసు కానీ, పాయా కానీ, చికెన్ కానీ ఉంటే ఆ టేస్టే వేరబ్బా. మీకేమి ఇష్టం? వాతావరణం చల్లగా ఉంటే ఏం తినాలనిపిస్తుంది? సండే వస్తే చికెనే కదా గుర్తొస్తుంది. ఇంకా రాండి, రూట్ అయితే చూపించేస్తాను. ఇలా అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది కదా. మనం రిలయన్స్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది పోలీస్ స్టేషన్, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ అనమాట. ఇంకా మనం మార్కెట్ దగ్గరికి వచ్చేసాం. పెట్ మార్కెట్ ఇద్దండి. ఇది దాటిన తర్వాతే మనం ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళగలం అనమాట. ఇక్కడ దొరకనివంటూ ఏమి ఉండవు. ఆల్ ఇన్ వన్ మొత్తం మనకి దొరుకుతాయి. కోళ్ళు, కుందేళ్ళు, కుక్కలు, ఎలుకలు, అంటే బుజ్జి బుజ్జి ఎలుకలు చాలా బాగున్నాయి. అవి ఎవరు పెంచుకుంటారో నాకైతే తెలియదు, కానీ సాకోటానికి అయితే అమ్ముతున్నారంట. ఇద్దండి. ఇక్కడైతే కుందేళ్ళు కూడా ఉన్నాయి. ఇవి వచ్చి జత 1400 అంట. కాస్ట్ ఎక్కువ తక్కువ మరి తెలీదు, నేనైతే తీసుకోలేదులేండి. ఇంకా తెల్లవి ప్యారెట్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ కలర్ కలర్ ప్యారెట్స్ అయితే ఉన్నాయి. బ్లాక్, పింక్, అలా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి. పిల్లులు ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి పిల్లులు. పాప అయితే పిల్లుల్ని నేను ఒకసారి క్యాట్స్ టచ్ చేస్తాను అంటుంది. వద్దులేమ్మా కరుస్తాయేమో, ఎందుకు వద్దని చెప్పేసాము. సరే అని చెప్పి ఇంకో దగ్గరకని మార్కెట్కి ముందు నడిచి వెళ్దాం అనుకున్నాము. అడంతా కోళ్ళు. ఇక్కడ కోళ్ళు అయితే మనం షాపుల్లో కొన్నట్టయితే ఉండవు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సాక్కోటానికి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల ఉండే పల్లెల నుంచి అయితే తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తారనమాట. ఇలా ఈ ఆదివారం మార్కెట్ అనేది మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. ఇక్కడ చిన్న కుక్క పిల్లలు అయితే అమ్ముతూ ఉన్నారు. ఇంక ఇవిగోండి, చాలా నాటుకోళ్ళు అయితే పెట్టి సేల్ చేస్తారు. మేము ఇంకొంచెం ముందుకైతే వెళ్ళేసి మార్కెట్కి నడిచి వెళ్దాంలే అన్నీ చూసుకుంటూ అనుకున్నాం, కానీ కుదరలేదు. అంత దూరం నడవలేము పిల్లల్ని తీసుకొని అని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసి బైక్ తీసుకొని అయితే బయలుదేరేసామన్నమాట. ఇక్కడ నాటుకోళ్ళు కాల్చి ఇద్దండి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. మనం కావాలి అంటే అలా కాకుండా ఇలా బండి మీద అయినా తీసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా తీసుకున్నామంటే మనకి ఆదివారం రోజు షాపుల్లో కొట్టిమంటే వాళ్ళకి టైం ఉండదు, వాటిని కట్ చేసి ఇవ్వరు. అందుకోసం అని చెప్పి చాలామంది ఇంకా షాపుల్లోనే తీసుకొని కట్ చేయించుకొని వెళ్తూ ఉంటారు. లేదు ఇంటికాడైనా చేసుకోగలం అనుకునే వాళ్ళు అలా రైతుల దగ్గర నుంచి తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి కట్ చేసుకుంటారనమాట. ఇంకా ఆ రోజైతే మనకి ఏ పార్ట్స్ కావాలంటే ఆ పార్ట్స్ విడిగానే దొరుకుతాయి. అంటే హార్టు, లివరు, అదే కందనకాయలు, అలాంటివన్నీ. ఇంకా పక్కనే మనం మార్కెట్కి అయితే ఎంటర్ అయిపోయాం. మార్కెట్ బయట వెజిటేబుల్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా మోల్లో బండ్లు అయితే పెట్టుకొని టమోటాలు అవన్నీ మనకి సండే కదా ఇంకా కావాల్సినవన్నీ ఉంటాయి. అల్లం, కొత్తిమీర, పుదీనా అలాంటివన్నీ. మనకి ఆదివారం కూరగాయల మార్కెట్ కూడా సెలవు అనమాట. లోపలికి వెళ్ళడానికి ఉండదు, వాళ్ళు కూడా బయట పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇదిగోండి ఫిష్ మార్కెట్ అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మనకి ఏ రకం చేప కావాలంటే ఆ రకం దొరుకుతుంది. మిగతా రోజుల్లో దొరకనివి కూడా ఆదివారం అయితే దొరుకుతాయి. ఇక్కడైతే రొయ్యలు, చేపలు పెట్టేస్తున్నారు. సరే ఇంకొంచెం ముందుకెళ్ళి చూసేద్దాం రండి ఏమేమి ఉన్నాయి అనేది. ఇదిగో వీటిల్లో కొన్ని అయితే నాకు తెలియదు పేర్లు. మీలో ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ చేయండి. చందవా ఉంది, చాలా టేస్ట్ ఉంటుంది. చందవా గురించి మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ అయితే చేయండి. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి రాగి కాకి గెండి అంట అది. ఇంకా మామూలు గెండి ఉంది, బొచ్చు ఉంది, పైలెట్లు ఉన్నాయి. ఈ ఎండ్రకాయలు నాటు ఎండ్రకాయలంట. ఇవి పైకి వచ్చేస్తూ ఉన్నాయి అన్నమాట. కిందకేస్తూ ఉంది. వీటిని 300 రూపాయలు చెప్పింది కేజీ కాస్ట్. సరేలే అంతా చూసేసి వచ్చాక తీసుకోవచ్చులే అని చెప్పేసి వచ్చాము. ఇదిగోండి ఇక్కడైతే బొచ్చ గెండ్లు అయితే సేల్ చేస్తున్నారు. చిన్నవి కూడా ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి.
మనం పొద్దున్నే 8 గంటల లోపు గాని మార్కెట్‌కి వెళ్ళాము అంటే బయటైతే ఇలాగ పెట్టేసుంటారు. అంటే లోపల షాపుల్లోకెళ్ళకుండా షాపులు బయటే ఇక్కడ ఇలా పెట్టేసుంటారనమాట. మనం 8 దాటిన తర్వాత ఎళ్ళాము అంటే షాపుల్లోకెళ్ళి తీసుకోవాలి. అక్కడ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. పొద్దున్నే వెళ్ళామంటే ఇలా బయటుంటుంది. కాస్ట్ కూడా కొంచెం తక్కువుంటుంది. అంతేకాకుండా వీళ్ళైతే ఈసల లెక్కలో ఇస్తారు. అంటే ఈస అంటే 1 కేజీన్నర అనమాట. మామూలుగా కేజీలు లెక్కిస్తారు. పొద్దున్న 8 లోపు గాని వెళ్ళగలిగాము అంటే ఈసెల్ లెక్కలో ఇస్తారు. ఇక్కడైతే క్లీనింగ్ పర్పస్ అనమాట. మనం తీసుకున్నవన్నీ ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు. మేమేం చేసామంటే ఒక పెద్ద చేప అయితే తీసేసుకున్నాము. 2.5 కేజీ 3 కేజీలు ఉంది ఆ చేప. ఇంటికి తీసుకొచ్చి క్లీన్ చేసుకుందాం అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి అష్ట కష్టాలు పడ్డామన్నమాట వాటితోటి. ఇదిగోండి చందవ అని చెప్పా కదా, అక్కడ ఉన్నాయి చూడండి తెల్లగా, వాటినే చందవ అంటారు. ఇంక ఇవి వచ్చేసి ఎండు చేపలు చాలామంది తెలిసుంటుంది కదా, తాటాకు చేపలు అంటాం. నెల్లూరులో వాళ్ళకి బాగా తెలుసుంటుంది. ఇంకా తాటాకు చేపల్లో ఈ పచ్చివి కూడా సేల్ చేస్తారనమాట. ఇదిగోండి ఈడ ఇంకా కొన్ని రకాలైతే తెలియదు అనమాట. తోకలాగా వచ్చింది, తాటాకు టైప్లో వచ్చి తోకలాగా ఉందని. ఇక్కడ ఎండ్రకాయలు కూడా ఉన్నాయి. సరే అని చెప్పి కాస్ట్ అడిగితే 300 అయితే చెప్పారు. ఒక్కో రోజు 250 ఉంటుంది, ఒక్కో రోజు 300 ఉంటుంది. ఇంకా పొద్దున్న వెళ్తేనే రేట్ బెస్ట్ అని చెప్తాను నేను. బయట అయితే మనకి కాస్ట్ తక్కువకే వస్తాయి. ఈసెల్ లెక్కలో తీసుకుంటే ఎక్కువ మోతాదులో వస్తుంది అనమాట. మేము ఎప్పుడు వెళ్ళినా ఇలా పొద్దున్నే వెళ్ళైతే వీలైనంత వరకు తెచ్చుకుంటాము. ఇదిగోండి ఇట్లా లోపల అన్నమాట. ఇందాక నేను చూపించిన బయట మార్కెట్, ఇది లోపల ఇలాగా కట్టేసి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి పైలెట్లు, ఈ చేప పేరు గుర్తు రావట్లేదు సార్. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. పైలెట్లు అయితే ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి. పులుసు అనేది కూడా చేసుకోవచ్చు. ఫ్రై చేసి పులుసు చేసామంటే బాగుంటుంది. జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే స్కూటీ బయట పెట్టేసి వెళ్తే దాని బ్యాక్ సీట్ అయితే లేపేశారనమాట. నేను ఎప్పుడు వినటమే తప్ప డైరెక్ట్గా అయితే చూడలేదు. ఎంత ఈజీగా లేపేశారంటే అసలు సెట్ తీసేశారు. తర్వాత చూసుకున్నప్పుడు మాకు అర్థమైంది ఎలా ఓపెన్ చేశారు అనేది.